హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మళ్ళీ 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరోరే అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. గ్లాండ్ ఫార్మా అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ 3 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ ఉన్నాయి. మీకు వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 14th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే జడ్చర్ల అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్‌కి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జడ్చర్ల అనే లొకేషన్. ఇక్కడైతే యూనిట్ 7 ఉంది. అరబిందో యూనిట్ 7 ఆ లొకేషన్‌లో అయితే ఉంది. అక్కడ మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరిగింది. 14th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకి. కంపెనీలోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ కంపెనీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి యూనిట్ 7 జడ్చర్ల ఈ లొకేషన్‌లోనే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఎప్పుడు ఉండాలి అంటే 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం రిక్రూట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళు ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఎవరైనా ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే జడ్చర్ల లొకేషన్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. hrsedge@arabindo.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. అరవిందో కంపెనీకి సంబంధించింది. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కోసం యూనిట్ 7లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 14th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ దీంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇంకా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఈ ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ గ్లాండ్ ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి గ్లాండ్ ఫార్మా వచ్చేసి 12th ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ఇక్కడ కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఫార్మసీ లేదా ఎంఎస్సీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. అలాగే రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా వర్క్ చేసి ఉండకూడదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు చూడండి. ఇక్కడ హూ ఆర్ నాట్ కరెంట్‌లీ ఎన్రోల్డ్ అండర్ ఈఎస్ఐ అండ్ పీఎఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. పీఎఫ్ ఐడీ మీకు ఇంకా ఎన్రోల్ అవ్వకుండా ఉండుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసి అక్కడ పీఎఫ్ నంబర్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత యూఏఎన్ నంబర్ ఉంటుంది కదా! ఈ యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు
మీరు వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు. దానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. కాకపోతే ఈ కంపెనీ ఏదైతే ఉందో గ్లాండ్ ఫార్మ్ వీళ్ళు మాత్రం తీసుకోవట్లేము అని చెప్పి అంటున్నారు. సో, ఈ కంపెనీకి మాత్రం అటెండ్ అవ్వకండి. వేరే కంపెనీస్‌కైతే వెళ్ళిపోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఒకవేళ మీకు వర్క్ నచ్చకపోతే కంపెనీ చేంజ్ అవ్వత అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఏ కంపెనీకైనా మారిపోవచ్చు మీరు. కానీ ఈ కంపెనీలో మాత్రం వీళ్ళు తీసుకోవట్లేము అని చెప్పి అంటున్నారు ఈ కండిషన్‌లో. ఓకే. ఎవరైతే ఫ్రెషర్స్ ఎక్కడ కూడా వర్క్ చేయని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకుంటే ఎంఎస్సీ లేదా మీకు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 12th ఆగస్ట్ రోజైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు మీ రెజ్యూమ్స్ అనేవి తీసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, దుండిగల్ యూనిట్, గండిమైసమ్మ ఎక్స్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్లాండ్ ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అరోరా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఈ అరోరా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో 12th నుంచి 16th వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అక్కడ మాత్రమే ఆ ఒక్క డిపార్ట్మెంట్‌లో మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ అయితే హైదరాబాద్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో మీరు పర్ఫార్మెన్స్‌ని బట్టి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి లొకేషన్ వచ్చేసి అరోరా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 90/K ఐడిఏ, ఫేస్ 1, జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఇక్కడైతే మీకు లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఆర్&డిలో వర్క్ చేయాలనుకున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ ఆపర్చునిటీకి యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి ఆర్&డిలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి 12th నుంచి 16th వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అరోరా ఫార్మా కంపెనీలో. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ నెంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 7095135051 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇది ఈ అరోరా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆర్&డి రిలేటెడ్ వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దానికి ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ ఎక్కడ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.